హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు మార్నింగ్ నుంచి తీసిన వీడియో అండి. మా ఇంట్లో నవమి పండుగ ఏ విధంగా చేసుకున్నాము అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఉగాది పండగ మాకు లేదు అని చెప్పాను కదండి. అంటే ఆ రోజు అత్తమ్మ తిథి. అంటే ప్రతి సంవత్సరము ఉగాది పండగ పాడ్యమి తిథి రోజు అత్తమ్మ కార్యక్రమం చేసేదైతే ఉంటుంది ఇంట్లో. అంటే తద్దినం పెట్టే కార్యక్రమం అది ఉంటుంది కదా. కొంతమంది అయితే పెద్దలకి పెట్టుకోవడం అని అంటూ ఉంటారు. సంవత్సరానికి తొలి పండగ ఉగాది పండగ కదండి. అంటే మనకి సంవత్సరాది పండగ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అనే ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో మన తెలుగు సంవత్సరాది అసలు మన తెలుగు వాళ్ళకి ముఖ్యమైన పండగ ఇక్కడి నుంచే పండగలు మొదలు అని చెప్పి ఉగాది పండగని మనం చేసుకుంటాము. ఇంకా మాకేంటంటే ఆ రోజు కుదరదు కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఆ మర్నాడు కాస్త స్వీటు హాటు చేసుకుందాము. ఇంట్లో పండగ చేసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ ఎలాగూ వదిన వాళ్ళు వస్తారు కాబట్టి కార్యక్రమానికి అందరము కలిసి కాస్త సరదాగా మర్నాడు ఇంత తీపి తింటే వాళ్ళు కూడా ఆడపిల్లలు వెళ్తే బావుంటుంది కదా అని నా ఉద్దేశంతోటి మరుసటి రోజు అలాగే కాస్త స్వీటు హాటు చేశాను. అది వీడియోలు అయితే కంటిన్యూ వస్తాయండి. కొంచెం ఫోన్ ప్రాబ్లమ్ అవ్వడం వల్ల వీడియోస్ అనేవి కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. రేపు కమింగ్ వీడియోస్‌లలో వదిన వాళ్ళు ఉన్నప్పుడు 2 రోజులు ఎలా జరిగింది అనేది కూడా షేర్ చేస్తాను. వాళ్ళు ఎళ్ళేంత వరకు గూడా. ఇంకా అంటే ఫోన్ ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయింది. కాకపోతే శ్రీరామనవమి పండుగ రోజు వీడియో మరీ లేట్‌గా పోస్ట్ చేస్తే బావుండదు కదా అని చెప్పి ఈరోజే అప్‌లోడ్ చేస్తున్నాను నేను. అయితే ఆ సంవత్సరాది పండగ తొలి పండగ అయినా మేము చేసుకోవడానికి వీలు లేదు కాబట్టి నేనేమనుకున్నానంటే ఇంక మా ఇంట్లో శ్రీరామనవమి పండగే తొలి పండగ ఇంక మాకు కదా. ఇంక అందుకని చెప్పి మామూలుగానే నాకు కానీ, మా వారికి గానీ, కృష్ణకి గానీ ఓవరాల్‌గా మా ఫ్యామిలీలో కొంచెం రాముడంటే ప్రీతి ఎక్కువ. ముఖ్యంగానండి అంటే శివుడంటే ఇష్టం లేదా భార్గవి? మీ వారు శివాలయం వెళ్తారు కదా అని చెప్పి మీరు అనొచ్చు. ఇష్టం లేదు అని నేను అననండి. హరిహరులిద్దరూ ముఖ్యమే. ఇద్దరూ ఇష్టమే మాకు. కాకపోతే బెస్టీస్ అని అంటారు కదా! మనకు కూడా బోలెడు మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఉన్న వాళ్ళల్లో మనము నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే టక్కున మనకు ఒకళ్ళే గుర్తొస్తారు. మన హ్యాపీనెస్ అయినా, సాడ్‌నెస్ అయినా మనం ఒకళ్ళనే షేర్ చేసుకుంటాం ఒకళ్ళతోనే. అలా బెస్టీస్ అని ఒకళ్ళనే అనుకుంటూ ఉంటాం కదా! అలా అనుకోండి. అంతేగాని ఎవరెక్కువ, ఎవరు తక్కువ అనైతే కాదు. వాళ్ళిద్దరూ ఒకటేనండి. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అని చెప్పనని అంటాం కదా! అది. అయితే నేను డైలీ రామనామం కూడా రాసుకుంటాను. మీకందరికీ తెలుసు. మొన్న అజ్రం నుంచి కూడా రాముల వారిని తెప్పించాను కదండీ! అది ఏం చేశానంటే చక్కగా శుభ్రంగా కడిగేసేసి ముందు మా వారికి ఇచ్చేసాననమాట. ఎప్పుడు ఉగాది పండగ కన్నా ముందే ఇచ్చేసాను. ఇస్తే 3 రోజులు కంటిన్యూ శివాలయంలో అభిషేకంలో అయితే పెట్టారు. తీసుకెళ్ళి దాన్ని శుభ్రంగా కడిగేసేసి స్వామివారి ప్రతిమని చక్కగా కడిగేసి పంపించాను. 3 రోజులు కంటిన్యూగా అక్కడ అభిషేకంలో పెట్టడం అయితే జరిగింది. శివాలయంలో పెట్టి డైలీ శివుడికి అభిషేకం చేసినప్పుడు ఈ రాముల వారికి కూడా అభిషేకం చేసి తీసుకొచ్చారు. పండగ రోజు నుంచి ఇంక మేము ఇంట్లో పెట్టుకుందాము అని అనుకోని మొన్న విదియ రోజే తెచ్చి నాకు ఇచ్చేశారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. చక్కగా అలా అనుకోకుండా 3 రోజులు మాస శివరాత్రి అప్పుడు తీసుకెళ్ళి శివుడితో పాటు అభిషేకంలో పెట్టి 3 రోజులు అక్కడ అభిషేకం చేపిచ్చి తీసుకొచ్చి నాకిచ్చారనమాట. విదియ రోజు తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టారు. ఇంక అప్పటినుంచి డైలీ దేవుడి గదిలో అయితే పెట్టేసేసుకున్నాను. అయితే మీరు కొంతమంది అడిగారు. అంటే నన్ను కామెంట్‌లలో అన్నారు. నేనది చూపించినప్పుడు, "భార్గవి పెద్ద విగ్రహాలని మనం పూజ గదిలో పెట్టుకోకూడదు కదా! మహానైవేద్యం పెట్టాల్సి ఉంటుంది కదా!" అని చెప్పనని అడిగారు. అవునండి, పెట్టుకోకూడదు. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరికైనా మీకు టెంప్టింగ్‌గా అనిపిచ్చి పెట్టుకోవాలి అని అనిపిస్తే మాత్రం ఒకటికి 10 సార్లు బాగా ఆలోచించి తెచ్చుకోండి. ఏంటంటే మనం మన బొటనవేలంత పరిమాణంలో ఉన్న విగ్రహాలనే మనం ఇంట్లో పెట్టుకోవాలి. అంతకన్నా పెద్దవైతే పెట్టుకోకూడదండి. నేనైతే తెప్పించుకున్నది ఇంచుమించు అదే సైజు. మీకు వీడియోలో చూడ్డానికి కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను మరీ జూమ్‌లో చూపిస్తున్నాను కాబట్టి మీకది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. కానీ నాకైతే ఆ పీట, ఆ స్వామివారు అదంతా చూస్తే మాత్రం కొంచెం 2.5 అంగుళాలు ఉంటుందండి. అదొకటిను మా ఇంట్లో మేము ఇబ్బందొచ్చినా పక్కన కూర్చుంటాము. కొంచెం నియమ నిష్ఠాలు పాటిస్తాం కాబట్టి పర్వాలేదు. అది మీరు మీ ఇంట్లో మీ కెపాసిటీని బట్టి మీరు చేయగలిగే దాన్ని బట్టి మీరు చూసుకోండి. మేము మహానైవేద్యం అది పెట్టుకుంటాము. అంటే మా పద్ధతులు మాకున్నాయి కాబట్టి మేము పెట్టుకోవచ్చు అనే ఆలోచనతోటే నేను తెప్పించుకున్నాను. అండ్ అలాగే పెద్ద సైజు కూడా తెప్పించుకోలేదు. ఇక్కడ కూడా నేను పీట వేసి పీట మీద పెట్టాను స్వామివారిని. ఆ పీట హైట్‌కి కూడా మీకలా కనిపిస్తుంది. ఎవరైనా సరే కొంచెం పెద్ద విగ్రహాలు
సార్లు తెచ్చి పెట్టుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు మాత్రం ఆలోచించుకొని తెచ్చుకోండి. సాధ్యమైనంత వరకు చిన్న చిన్నవి పెట్టుకోవడమే మంచిది. ఆ తర్వాతొచ్చేసి ఇంకా రాముల వారినైతే ఇవాళ శ్రీరామనవమి కదండీ! మళ్ళీ ఒకసారి తీసి చక్కగా శుభ్రం చేశాను. అంటే అది అజ్రం నుంచి తెప్పించినప్పుడు అది అచ్చు వేస్తారని చెప్పాను కదా! అది ఎంత అంటే కొత్తది టీత్ బ్రష్ నేను దేవుళ్ళని క్లీన్ చేసుకోవడానికే పెట్టుకుంటాను. దాంతోటి చాలా వరకు క్లీన్ చేశాను. ఇంకా కొంచెం నల్ల నల్లగా ఉనినింది. ఇంక అదంతా కూడా మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేశానండి. చేసి చక్కగా స్వామివారిని నీట్‌గా కడిగేసేసి ఇచ్చాను కృష్ణకి. చక్కగా గంధము, బొట్టు అలంకారం చేశాడు. చేసి స్వామివారిని చక్కగా పీట పెట్టేసి పూజ అయితే చేస్తున్నాడండి. డైలీ షోడశోపచార పూజ అయితే చేసుకుంటాము నార్మల్‌గా. మీరు చాలామంది అడుగుతున్నారు, మీరు చేసే పూజా విధానం కూడా షేర్ చేయండి అని చెప్పనని. నిజం చెప్పాలంటే నాకు భయమండి. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళం పూజ చేసుకుంటాము. ఇప్పుడు నేను నాకొచ్చినట్టుగా పిల్లలే కానీ, నేనే కానీ, మా వారే కానీ ప్రశాంతంగా చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను నాకొచ్చిన విధానంగా చేసుకుంటున్నాను. అందులో నేను మళ్ళీ ఏదైనా చెప్పానంటే కొంతమంది అందులో మళ్ళీ తప్పులెంచుతారు. అనవసరంగా నా ప్రశాంతతను నేను కోల్పోయిన దాన్ని అవుతాను కదా అనే ఉద్దేశంతోటి నేను షేర్ చేయట్లేదండి. మీరెవరైనా తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా మీరు నేర్చుకోవాలి, చూడాలి అని అనుకుంటే మాత్రం బోలెడు వీడియోస్ ఉన్నాయండి. నండూరి గారివే కానీ చాలామంది చెప్పారు నిత్య పూజ విధానము. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. దయచేసి అక్కడ చెక్ చేయండి. ఇంకా నేను చెప్పాలి అంటే మాత్రం నాకు కొంచెం ధైర్యం రావాలి. ప్రస్తుతానికైతే నేను చెప్పదలుచుకోలేదు. చూద్దాం ఫ్యూచర్‌లో ఏమన్నా చెప్తానేమో నాకైతే తెలీదు. అండ్ తర్వాతొచ్చేసి ఎందుకంటే నాకు రాదు అని కాదు. అనవసరంగా నా మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు అనే ఒక చిన్న కారణంతోటి అంతేను. నాకొచ్చినట్టుగా చక్కగా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా పిల్లాడు కృష్ణ ఏమో పూజ చేస్తున్నాడు. ఇక ఉదయాన్నే తొలి పండగ అని చెప్పాను కదండీ! రామనవమి పండగే మాకు మొదటి పండగ కాబట్టి ఉదయాన్నే ఆల్రెడీ గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేశాను. మా వారు కూడా గుడికి బయలుదేరారు. గదులన్నీ కూడా మాప్ పెట్టేసి ముగ్గులు పెట్టేశానండి. చక్కగా గుమ్మానికి మామిడాకులు కూడా పెట్టేశాము. పెట్టేసి ఇంకా తలంటు పోసుకొని కృష్ణ ఏమో దీపారాధన చేసేస్తున్నాడు. తర్వాత నేనేమో ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నానండి. స్వామివారికి అన్నపరమాన్నం చేద్దామని చెప్పి బియ్యము, పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాసు పెసరపప్పు వేసానండి. కమ్మగా ఉంటుంది పెసరపప్పు వేసి చేస్తే అన్నపరమాన్నం. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా కుక్కర్ పెట్టేసాను. అది బాగా మెత్తగా ఉడికిపోయింది. విజిల్ వచ్చిన తర్వాత అందులో పాలు పోసేసి స్టవ్ మీద పెట్టి ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత బెల్లము కొంచెం కొన్ని నీళ్లు పోసి కరిగిస్తానండి. ఎక్కువ నీళ్లు పొయ్యను. కరిగిచ్చిన బెల్లాన్ని ఫిల్టర్ చేసి ఇందులో పోస్తున్నాను. ఎందుకంటే లైట్‌గా బెల్లంలో మనకి చెరుకు ముక్కలు అదే చెరుకు గడ పిప్పి ఉంటుంది. అట్లా ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది కదా! మరి పంటి కిందకొస్తే బావుండదు అని చెప్పనని అది కొంచెం బెల్లం కరిగిచ్చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఈ పాలు వేసిన అన్నం ఉడికింది కదా పరమాన్నం అందులో అయితే వేసేసాను. అది ఒక్క నిమిషం ఉడికితే సరిపోతుందండి. అలాగే ఇక్కడ వడపప్పు నానబెట్టేసాను. పానకంకి కూడా బెల్లము నీళ్ళల్లో అంటే బెల్లం దంచేసి నీళ్ళల్లో వేసి కరిగిచ్చి పెట్టేసాను. అది కూడా ఒకసారి ఫిల్టర్ చేసేస్తున్నాను. ఆ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే చెరుకువి అవి ఉంటాయి కదా! పీచులు అవి అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. అదిగోండి చూసారా అడుగున బెల్లం కరిగిన తర్వాత ఎలా ఉందో కొంచెం అదంతా పోతుందని చెప్పనని ఇంకా అది ఫిల్టర్ చేసేసాను. ఆల్రెడీ కొన్ని దంచిన మిరియాలు, ఇలాచీలు అవన్నీ కూడా రెడీగా దంచి పెట్టేసాను. వడపప్పు కూడా కొద్దిగా నానబెట్టి పెట్టేసానండి. వడపప్పు, పానకం అయితే రెడీ అయిపోయింది. అన్నపరమాన్నం కూడా ఉడికిపోయింది కాబట్టి దానికి కాస్త జీడిపప్పులు అవి వేయించి వేసేద్దాము అని చెప్పనని ఇంకా దానికైతే నెయ్యి వేసి పాన్ అయితే పెట్టేసాను. అయితే పాలు పొంగాయండి పొద్దున్నే. చక్కగా స్టవ్వు, గట్టు అంతా తుడుచుకున్నాను నీట్‌గా. ముగ్గులు వేసి పెట్టేసాను. అన్నీ చేశానా అదొక ఇప్పుడది శ్రమ. తుడుచుకోవాలి అనే శ్రమ. కానీ ఈ చిన్ని చిన్ని ఆనందాలు ఉంటాయి చూసారా? వాటిని తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ శ్రమ అనేది నేను మర్చిపోతాను. యాక్చువల్‌గా అయితే పాల కుక్కర్ పెడతాను గదా! పాలకి. పొద్దునేంటంటే గిన్నెలో పెట్టేసాను. కొంచెం హడావిడిగా సరే ఏదో ఆలోచిస్తూ పాలు పిల్లలకి ఇద్దాము, కలిపిద్దాము అని చెప్పనని మా వారికి కూడా కాస్త కాఫీ కలిపిద్దాం కదా అని చెప్పి గిన్నెలో పోసి పెట్టేసాను పాలు స్టవ్ మీద. జస్ట్ ఒక్క నిమిషం అటెళ్ళి ఇటొచ్చేలోపు పొంగాయి. అయ్యో! అని అనకూడదు పాలు పొంగినప్పుడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. పండగ రోజు కదా పైగాను. పండగ రోజు ఇంట్లో పాలు పొంగితే మంచిది కదా! అది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ అదే విధంగా మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు. అసలు విషయం చెప్పట్లేదు భార్గవి నువ్వు అని మీరు ఇప్పటి వరకు అనుకోని ఉండుండొచ్చు విన్న తర్వాత. ఒక గుడ్ న్యూస్ షేర్ చేస్తాను అని చెప్పాను కదండీ! తప్పకుండా షేర్ చేస్తాను. ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. రాముల వారి అనుగ్రహంతోటి, పెద్దల ఆశీర్వాదంతోటి
నాకైతే ఒక మంచి శుభవార్త అయితే నేను విన్నానండి. అది ఏంటి? ఆ గుడ్ న్యూస్ ఏంటి? అసలు ఏం జరిగింది? నేను ఇంత హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఒక మంచి రీజన్ అయితే ఉంటుంది అని మీరు తప్పకుండా అనుకోని ఉండుంటారు. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అంటే కమింగ్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. షేర్ చేసుకోవాలి గూడా మీతోటి. మీరెవరైనా గెస్ చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం సస్పెన్స్‌లో పెట్టేసేస్తున్నాను. ఏంటి అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రాముల వారి దయ వలన ఒక మంచి శుభవార్త అయితే విన్నాను అని అనుకున్నాను నేను. చాలా హ్యాపీగా ఉందండి. ఈ సంవత్సరం ఉగాది పండగ చాలా హ్యాపీగా గడిచింది. చాలా మంచి స్వీట్ మెమరీని ఇచ్చింది అనైతే అనిపించింది. అలాగే ఇంకిక్కడ ప్రసాదం విషయానికొస్తే పరమాన్నంలో జీడిపప్పులవి వేయించేసేసాను కదా! తర్వాత కొంచెం ఇలాచీ పొడి కూడా వేసి ఇంక అది పక్కన పెట్టేసాను. తర్వాత అదే ప్యాన్‌లో పెరుగన్నం కూడా కలిపానండి కొద్దిగా. అన్నంని మెత్తగా వండేసాను. ఒక అరడబ్బా అన్నము. అందులో పోపు పెట్టేసాను. పోపు మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ వేసి పచ్చిమిరపకాయి, కరివేపాకు, అల్లం తురుము అన్నీ వేసి పోపు వేగాక ఇంగువ కూడా వేసి అందులో వేసేసాను. వేసేసి ఉప్పు వేసి సరిపోయేంత పెరుగు కలిపేసానింక. పెరుగు ముందు రోజే తోడుపెట్టి పెట్టాను ఒక చిన్న గిన్నెకి. అది పెరుగంతా వేసి కమ్మగా పెరుగన్నం కూడా కలిపేసానండి. తర్వాత ఇక్కడొచ్చేసి పులిహార పోపు కూడా పెట్టేస్తున్నాను. అయితే పిల్లల్ని మామిడికాయ పులిహార చేస్తానర్రా అంటే, "అబ్బా! వద్దమ్మా మొన్నే గదా చేశావు" అన్నారు. అవును నిజమే కదా! మొన్న వదిన వాళ్ళు ఉన్నారు కదా! అప్పుడు చేశాను. యాక్చువల్ అయితే వదిన వాళ్ళు ఎళ్ళిపోయారు గూడాను. కానీ వీడియోసే లేట్ అవుతున్నాయి. నాకు ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లమ్ అయ్యిందని చెప్పాను గదండీ! దానివల్ల ఏంటంటే వీడియోస్ లేట్‌గా వస్తున్నాయి. అప్‌లోడ్ చేయడం లేట్‌గా అవుతోంది నాకు. ఇప్పుడిప్పుడే కొంచెం ఫోన్ అనేది స్టోరేజ్ అంతా తీసేసి క్లియర్ చేశాను కదా! దాంతోటి నెమ్మదిగా ఎడిటింగ్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు హాలిడే జీవన్‌కి ఇంకా టీవీ రీచార్జ్ చేపిచ్చేసాము. ఇంక వాడేంటంటే ఇంక టీవీ పెట్టుకుంటాడు. సౌండ్సు ఈ పిల్లలతోటి సరే వాళ్ళ సరదాని ఎందుకు కాదనాలి అని అనిపిస్తుంది. ఇదివరకు అయితే నైటు చాలా మేలుకొని నైట్ 11, 12 వరకు మేల్కొని 12:30 అయినా, 1 అయినా వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంక నేను అంత చేయలేకపోతున్నానండి. నాకు అర్థమైపోయింది నేను ఎందుకంత శ్రమ తీసుకోవాలి, సక్సెస్ వచ్చేటప్పుడు ఎలా అయినా వస్తుందిలే. నాకు ఆరోగ్యం పాడైతే అనవసరంగా ఇంట్లో అందరూ ఇబ్బంది పడాల్సొస్తుంది అనే ఉద్దేశంతోటి నేనింక నైటు మేలుకోవట్లేదు. హాయిగా తొందరగా తినేసేసి పడుకుంటున్నాను. ఇంకా పిల్లలు కాస్త బ్రేక్ ఇచ్చిన టైంలో ఆ టీవీ సౌండ్ లేకుండా కాస్త వాళ్ళు నొచ్చుకోకుండా, ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చి ఇంకా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ ఫోన్ కూడా ఇప్పుడు నాకు క్లియర్ అయింది కాబట్టి డెఫినెట్‌గా ట్రై చేస్తున్నానండి డైలీ వీడియోస్ పెట్టడానికి. ఎందుకంటారేమో నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తేనే కదండీ నాకు కూడా సక్సెస్ అనేది వచ్చేది. నేను శ్రమ పడితేనే కదా, నేను కష్టపడితేనే కదా నాకు ఏదో ఒక రోజు నేను కూడా సక్సెస్ అయ్యేది. అవుతాను అనే నమ్మకంతోటే ఉన్నాను. ఇంకిక్కడైతే చింతపండు పులిహార చేశాను. పిల్లలు మామిడికాయ పులిహార వద్దన్నారని చెప్పి కొద్దిగా చింతపండు పులిహార ఒక డబ్బా అన్నము పెట్టేసి చింతపండు పులిహారలాగా కలిపేసానండి అది కూడాను. ఇంకా తర్వాతొచ్చేసి ఈలోపు నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు కృష్ణ పూజ కూడా పూర్తయిపోయింది. స్వామివారికి చక్కగా షోడశోపచార పూజ అయితే చేశాడు. స్వామివారు, అమ్మవారు, అష్టోత్తరాలు ఆంజనేయ స్వామివి అన్నీ చదివి చాలా బాగా చేస్తాడండి కృష్ణ చేస్తే మాత్రము. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలా అని జీవన్ చెయ్యడు అని కాదు. వాడు కూడా చేస్తాడు. కానీ ఇంకా కొంచెం వాడికి చిన్నతనం అనేది పోలేదు అంతే. అంతే తేడా అంతకన్నా ఏం లేదు. ఇంక పూజైతే పూర్తయిపోయిందండి. చాలామంది "ఏం రాస్తున్నారు భార్గవి గారు మీరు పూజ చేసుకున్న తర్వాత" అని అడుగుతున్నారు. నేనైతే రామనామం రాసుకుంటానండి. ఇప్పటి నుంచి కాదు నాకెప్పటినుంచో ఉన్న అలవాటు. కాకపోతే ఇదివరకు ఎప్పుడంటే అప్పుడు రాసేదాన్ని. కానీ ఆల్రెడీ మీతో నేను షేర్ చేశాను కదా! నేనొక ఆంటీ గారిని చూసిన తర్వాత అంత పెద్ద ఆవిడ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే రాసుకుంటున్నారు. ఛీ! నేనేంటి తినేసేసి చక్కగా మధ్యాహ్నం పూట రాసుకుంటున్నాను. ఇలా కాదు అని చెప్పనని మార్నింగ్ ఏదేమైనా సరే పూజ నేను చేసినా, పిల్లలు చేసినా సరే కనీసం ఒక 11 టైమ్స్ అయినా సరే శ్రీరామ, శ్రీరామ అనైతే రాసుకుంటానండి. అది పిల్లలకి కూడా అలవాటు చేశాను. కాకపోతే పిల్లలేంటంటే స్కూల్‌కి, కాలేజీకి వెళ్ళే హడావుడిలో మాక్సిమం రాస్తారు. ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తూ ఉంటారు. అయినా పర్వాలేదులే. ఇవాళైతే పండగ కదా! ఖచ్చితంగా రాయండర్రా అనైతే చెప్పాను. వాళ్ళు రాసేశారు. కృష్ణ, జీవన్ ఇద్దరు రాసేశారు. ఇంక తర్వాత నేను కూర్చొని కాసేపు నేను కూడా దండం పెట్టుకోవాలి గదా! నాకేమిటోలా వెల్తీగా అనిపిస్తుంది. సరే వాడు పూజ చేసేసిన తర్వాత ఇంకా
నైవేద్యాలన్నీ ప్లేట్‌లో పెట్టిచ్చేసాను. పానకము, వడపప్పు, వండిన పదార్థాలన్నీ కూడా పెట్టిచ్చేసి స్వామివారికి నివేదన అయితే చేసేసానండి. కృష్ణ చేసేసి మంగళహారతి అయితే ఇచ్చేసాడు. కానీ నాకు మనసొప్పలేదు. ఇంక తర్వాత నేను కూడా కూర్చొని కాస్త నేను చదువుకునేవన్నీ కూడా చదువుకొని బోలెడు మందార పువ్వులున్నాయి. ఇంకా పువ్వులన్నీ కూడా దేవుడికి పెడుతూ నేను కాసేపు చదువుకునేవన్నీ కూడా చదువుకొని నేను కూడా రామనామం అయితే రాసుకున్నాను. అయితే చాలామంది శ్రీరామనవమి రోజు కళ్యాణానికి వెళ్తారు కదా! మేము కూడా వెళ్దాము అని అనుకున్నాను నేను. కానీ కుదరదేమో అని అనుకున్నాను. సరే చూద్దాంలే లైట్ తీసుకుందాము అని అనుకున్నాను. కానీ వెళ్ళానండి. అదే ఆశ్చర్యం అనిపించింది. అంటే వెళ్ళగలనో లేదో మనసులో మాత్రం వెళ్ళాలి అనే కోరిక గట్టిగా ఉంది. కానీ వెళ్తానో లేదో అనే ఇది ఆలోచన కూడా ఉంది. సరే ఎలాగైతే అలాగా చూద్దాంలే అని చెప్పనైతే అనుకున్నాను. మా ఊళ్ళో భద్రాద్రి రాముడి గుడి ఉందండి. చాలా బావుంటుంది. అచ్చంగా మనకి భద్రాచలంలో రాముల వారు ఏ విధంగా అయితే ఉంటారో, ఇక్కడ కూడా స్వామివారి అలాగే ఉంటుంది విగ్రహము. చాలా బావుంటుంది. అది చూస్తే నాకు అచ్చం భద్రాచలంలో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ గుడికైతే వెళ్దాము అని అనుకున్నాను. పిల్లలిద్దరిని తీసుకొని వెళ్దాము అని చెప్పనని. కానీ వేరే చోటికైతే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది కంటిన్యూగా చూపిస్తాను చూడండి. రామనామము రాసుకుంటే చాలా మంచిదండి. మనం ఏ పనిలో ఉన్నా, ఎక్కడ కూర్చొనున్నా, ఏం చేస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా మనం నిత్యము ఎల్లవేళలా తలుచుకునేది రామనామం మాత్రమే. అసలు అది తలుచుకోవడానికి మనకి నియమనిష్టాలంటూ ఏమీ ఉండవు. రాసుకోవడానికి కూడా ఏమీ ఉండదండి. చక్కగా మధ్యాహ్నం పూటైనా రాసుకోవచ్చు, సాయంత్రం అయినా రాసుకోవచ్చు. అది చాలా మంచిదండి. అసలు శ్రీరామ రక్ష అనేది మనకుంటే అదే చాలు అని అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంట్లో మనం పిల్లలకి తప్పకుండా చెప్పాల్సినది ఏంటంటే రామాయణము. నేను మా పిల్లలు చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా నాకు తెలియకుండానే కొన్ని పనులు నేను చేశాను. అది కూడా ఆ రామచంద్రుడి దయ వల్లనే. ఆయనే నాకు ఆ బుద్ధిని పుట్టించాడు. మా పిల్లలిద్దరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా రామాయణం కథ చెప్పేదాన్నండి. రాత్రుళ్ళు పడుకునేటప్పుడు పిల్లలు వాళ్ళకి చెప్పేదాన్ని. రామాయణం స్టోరీ చెప్పేదాన్ని. రాముల వారిలాగా, కృష్ణుడిలాగా, సీతమ్మ వారిలాగా, ఆంజనేయ స్వామిలాగా, దశరథ మహారాజులాగా అని మొత్తం ఆ స్టోరీ అంతా చెప్పేదాన్ని. దానివల్ల ఏమవుతుందంటే అండి, మనకి ఎంత మంచి నీతి ఉందండి రామాయణంలో. పిల్లలకు కూడా మంచి సత్ప్రవర్తన, మంచి బుద్ధి, నలుగురితో ప్రేమగా ఉండడము, మంచి పద్ధతి క్రమశిక్షణలో ఉండడము, నాన్న మాట వినాలి అని చెప్పనని, అన్నదమ్ములు అన్యోన్యతగా ఉండాలి. ఒక అన్నదమ్ములనే కాదండి, అక్క చెల్లెళ్ళైనా సరే, ఏదైనా సరే తోడబుట్టిన వాళ్ళతో మనం ప్రేమగా ఉండాలి అని చెప్పనని, ఇంకా భార్యాభర్తగా మన ధర్మాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి అని, ఈ విధంగా మనం రామాయణం చెబితే చాలు పిల్లల్లో చాలా అంటే చాలా మార్పు వస్తుంది. చాలా మంచి ప్రవర్తన వస్తుంది అని నాకు చాలా నమ్మకము. ఆ నమ్మకంతోటి నేను మా పిల్లలిద్దరికీ అయితే ఎప్పుడూ ఆ రామాయణం చెప్పేదాన్ని. అండ్ అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చెబుతూ పడుకోబెట్టేదాన్ని. అది క్రమేపీ ఎలా తయారైందంటే, చిన్న ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్‌కి వచ్చేసాం కదా మనం. క్రమేపీ కాలం మారుతూ వచ్చే కొద్దీ ఇప్పుడేంటంటే స్మార్ట్ ఫోన్‌లో ఆ హనుమాన్ చాలీసా పెట్టేసేసుకొని అది వింటూ, చెప్పుకుంటూ పడుకోవడం వాళ్ళకి అలవాటైపోయింది. ఆ స్టేజ్‌కైతే వచ్చారండి. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అది మనం ఎప్పుడు చేయాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అది అలవాటు చేయాలి. దానివల్ల ఏంటంటే చెడు ఆలోచనలు రాకుండా, చెడు ప్రవర్తన ప్రవర్తించకుండా పిల్లల్ని అదొక రక్ష అండి. చక్కగా ఆ రామచంద్రుడి అనుగ్రహం మనకుంటే అదే చాలు అని అనిపిస్తుంది. మీలో ఎవరైనా సరే పుస్తకం రాయాలి అని అనుకుంటే నాకు ఇంకా ఇప్పటికీ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా రాయాలి అని అనుకునే వాళ్ళు ఉంటే మనకి రామాయణం రాసుకునే పుస్తకమే అక్కర్లేదండి. మనకి ₹20 నోట్బుక్ ఉన్నా చాలు. రాయాలి అనే సంకల్పం మనలో ఉంటే చాలు. ఆ నోట్బుక్ తెచ్చుకొని ఆ లైన్స్ ప్రకారంగా కూడా మనం శ్రీరామ అని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి, రాయండి. చాలా మంచి మార్పుని మనమైతే డెఫినెట్‌గా చూస్తామండి. అదైతే ఖచ్చితము. మనం ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా పాజిటివ్‌గా మారిపోతుంది. ఖచ్చితంగా మారిపోతుంది పాజిటివ్‌గా. అదైతే బాగా నమ్ముతాను నేను. ఇక్కడొచ్చేసి ఈ రామాలయం టెంపుల్‌కైతే వెళ్ళానండి నేను గుడికి. ఇక కళ్యాణం చూసారు కదా స్వామివారిది. కళ్యాణం జరిగింది. ఇదొచ్చేసి నిజాంపేట అండి. అగ్రహారము గుడి అయితేను. అక్కడ చాలా బావుంటుంది టెంపులు. స్వామివారు ఎంత కళగా ఉంటారో, చాలా అంటే చాలా బావుంటారు. నేనైతే ఇక్కడికొచ్చాను. ఇక్కడ కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు నేను. ఇంకా నేను స్వామివారి దర్శనం చేసుకొని బయట విగ్రహాలు కూడా చూసారు కదా! అంటే క్రౌడ్ అయితే వెళ్ళిపోయిందిలెండి. మధ్యాహ్నం లేట్ అయిపోయింది నేను వెళ్ళేసరికి.
1:00 అవుతుంది. మాడు పగిలిపోయే ఎండ ఉందన్నమాట బాగా బీభత్సంగా. నేను దుర్గా ఆంటీ ఇద్దరం అయితే వెళ్ళొచ్చాము. ఇంకా తను అటు వెళ్ళిపోయింది ఆంటీ గారి ఇంటికి. నేను ఇంటికొచ్చేసాను. ఇక రాగానే లంచ్ అయితే చేసేసాను. ఇదిగో ఇదే మా లంచ్ ఇవాళ. ఇంకా వేరే ఏం చేయలేదు. పిల్లలు కూడా బ్రేక్‌ఫాస్ట్ ఇదే, లంచ్ ఇదే తినేస్తారు. ఇట్లాంటి ఐటెమ్స్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా! ఇంక మళ్ళీ పప్పు, కూర, పచ్చడి ఏం చేస్తావులే అమ్మా పర్వాలేదు ఇదే తినేస్తామన్నారు. వాళ్ళకి కూడా ఇష్టమే కాబట్టి ఇంక అలా చేసేసాను. నేను కూడా భోజనం చేసేసి కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాను. ఇంకా టీవీలో ఏదో సినిమా వస్తుంటే చూస్తూ కూర్చున్నాము. ఈలోపు గుర్తొచ్చింది. ఆ తెచ్చిన రిటర్న్ గిఫ్ట్ మీకు కూడా చూపిచ్చేస్తే నాకు ఒక ఆనందంగా ఉంటుంది. కడుపుబ్బరం తగ్గుతుందని చెప్పాను కదా! ఆడవాళ్ళకి ఇలాంటివి ఏదైనా ఉంటే వెంటనే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే ఏంటంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అదొక ఆనందంగా ఉంటుంది. ఏదైనా కొనుక్కున్నా, లేకపోతే ఏదైనా తెచ్చుకున్నా, ఎవరైనా ఏదైనా ఇచ్చినా, ఇదిగో ఇది అని చెప్పి చూపిస్తే అదొక ఆనందంగా ఉంటుంది కదా! ఇదేనండి బ్యాగు. జూట్ బ్యాగ్ ఇచ్చారు. చాలా అంటే చాలా బావుంది. మంచిగా మనం ఎక్కడికైనా ఏదైనా వెళ్ళేటప్పుడు ఇందులో పెట్టుకొని క్యారీ చేసి తీసుకెళ్ళొచ్చు. దాని మీద సీతారాముల ఫోటో వేసి అడ్రస్ కూడా ఇచ్చారండి. త్యాగరాజ నిలయము, నిజాంపేట, బ్రాహ్మణ అగ్రహారం అని చెప్పి అడ్రస్ కూడా ఇచ్చారు. ప్రింట్ చేశారు. దాని మీద సీతారాముల ఫోటో, కళ్యాణం ఫోటో వేసి చాలా బాగా అనిపించింది చూసిన వెంటనే. బాగుంది అని అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే నైట్ డిన్నర్కి అయితే వచ్చేసానండి నేను. కాసేపు రిలాక్స్ అయ్యాను. ఉప్మా చేసేస్తానరా అని అన్నాను. అబ్బా ఉప్మానా అన్నారు మా పిల్లలు. మరి ఏం చేయను అంటే సరే చపాతీ చేసి కూర చేయమ్మా అన్నారు. సరే అని అంటే ఈలోపు మా వారు చపాతీ వద్దు పూరి చేయన్నారు. సరే ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెనూ చెప్పారు. ఫైనల్గా నేను ఒకటి డిసైడ్ చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వచ్చి నాకు నచ్చినట్టుగా కూర అయితే చేస్తున్నాను. కొంతమంది టమాటా ఇష్టపడరు కదండి. పూరి కూర చేసుకునేటప్పుడు అందులో టమాటాని ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ చెప్పి మీకు కూర అయితే చేసి చూపిస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అది కాస్త వేగాక బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసాను. వేసి ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గించాను. తర్వాత స్మాషర్ తోటి కొంచెం బంగాళాదుంపల్ని కొద్దిగా మెదిపానన్నమాట. కొంచెం మరీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకుండా కొంచెం సేపు కొంచెం చితక్కొట్టేసాను. తర్వాత ఇందులో లైట్‌గా అంటే లైట్‌గా, చాలా లైట్‌గా చింతపండు నీళ్ళైతే వేశానండి. చూసారు కదా చాలా పల్చగా, మరీ ఎక్కువగా కాదు. వేయనట్టుగా ఒక హాఫ్ స్పూన్ అంతా చింతపండు గుజ్జు అనుకోండి. దాన్ని నేను కొంచెం పల్చగా చేసి వేసేసాననమాట. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ మాత్రమే. ఆ లైట్ పులుపు ఏంటంటే కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. చాలామంది బొంబాయి చట్నీ చేస్తారు. ఆ పులుపు వేయకుండా చేస్తారు. కొంతమంది ఆ పులుపు కోసం టమాటాని యాడ్ చేస్తారు. కానీ చాలామంది టమాటాని ఇష్టపడట్లేదు ఈ మధ్య తినడానికి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుంది కూర అనేది. లైట్ పులుపుతోటి ఆ పచ్చిమిరపకాయల కారంతోటి చాలా బాగుంటుంది. కూర కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది మనకి. చూపులకి బాగుంటే ఆటోమేటిక్గా నోటికి బాగుంటుంది కదా రుచి. చూసిన వెంటనే వాహ్ సూపర్ ఉంది అన్నామనుకోండి, నోటికి ఆటోమేటిక్గా నచ్చేస్తుంది. నా ఫార్ములా అయితే అదే. తర్వాత ఇందులో కొద్దిగా శనగపిండి కలిపేసి పోసేసాను. కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించానండి. ఆ చింతపండు పులుపులో కొంచెం బంగాళదుంప, ఉల్లిపాయ ముక్క కూడా ఉడుకుతుంది కదా, బాగుంటుంది టేస్ట్. ఆ లైట్ ఉల్లిపాయ ముక్క తీపిదనంతోటి కొద్దిగా పులుపులుగా బాగుంటుంది కూర అనేది. భార్గవి పండగ పూట ఉల్లిపాయ తింటున్నావా అని మీరు అంటారేమో, కానీ తప్పదండి. ఒక్కొక్కసారి తప్పదు. పిల్లలు అడిగినప్పుడు చెయ్యాలి కదా. నేనైతే ఒకటే అనుకుంటాను, చేసే పూజ ఏదో నిష్టగా చక్కగా భక్తితో శ్రద్ధతో చేసుకొని కడుపుకి కావాల్సింది తిన్నామనుకోండి అంత బాగుంటుంది కదా. అలా అని మరి తినకూడని పదార్థాలు అయితే ఏమీ తినము. తినేది ఒక్కటే ఉల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ అయితే ఎప్పుడో కానీ తినము, అప్పుడప్పుడు తింటాము. అందుకని చెప్పి ఇంకా పిల్లలు అడిగారు అని చెప్పి ఇంకా వేసి చేసేసాను నేను ఉల్లిపాయ వేసి కూర. అది కూడా ఏంటంటే ఆత్మారాముడు అని అంటారు కదా. మన ఆకలిని కూడా మనము, మన జిహ్వ చాపల్యాన్ని కూడా మనము కావాలని అణుచుకోకూడదు. ఆ ఉద్దేశంతోటి పిల్లలు, నాకు మెయిన్ నా ధర్మం ఏంటి, పిల్లలకి నచ్చింది చేసి పెట్టాలి కాబట్టి వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఈ విధంగా చక్కగా పూరి కూర అయితే చేసి పెట్టాను. అందరికీ నచ్చిందండి. చాలా ఇష్టంగా యమ్మీగా తిన్నారు. కొన్ని పూరీలు అయిన వెంటనే మా వారికి, జీవన్‌కి పెట్టేసుకోమని చెప్పానండి. ఇంకా వాళ్ళిద్దరూ అయితే పెట్టుకొని తినేస్తున్నారు. కృష్ణ ఏమో నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా అది పూర్తయిన తర్వాత నేను వాడు కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసామండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి.
ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంతకు గుడ్ న్యూస్ ఏంటి భార్గవి అని తిట్టుకోమాకండి. కమింగ్ వీడియోస్‌లలో తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను. రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటైతే మీ ముందుకొస్తానండి. లైక్ చేసి, కామెంట్ చేసి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.